నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం కొత్త ఢిల్లీలో రైతు హక్కుల గ్లోబల్ సింపోజియంను ప్రారంభించిన రాష్ట్రపతి జీవ వైవిధ్యానికి భారత్ నెలవైందన్న ద్రౌపది ముర్ము సమావేశానికి హాజరైన 59 దేశాల శాస్త్రవేత్తలు ప్రముఖులు సాగర అన్వేషణలో సముద్రయాన్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన భారత్ తుది మెరుగులు దిద్దుకుంటున్న జలాంతర్గామి మత్స్య 6000 మొట్టమొదటి మానవ సహిత సబ్మెరైన్గా గుర్తింపు చిత్రాలు వీడియోలను విడుదల చేసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అక్టోబర్లో దేశవ్యాప్తంగా కిసాన్ సమృద్ధి మేళాలు 15,000 మహిళా స్వయం శక్తి సంఘాలకు డ్రోన్ల పంపిణీకి కేంద్రం సన్నాహాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష చంద్రబాబు అరెస్టు అనంతర పరిణామాలపై ఆరా తాజా పరిస్థితులపై అధికారులు ప్రజాప్రతినిధులతో చర్చ పూర్వ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు హౌస్ రిమాండ్ పిటిషన్ను కొట్టేసిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఇల్లు కంటే జైలే సురక్షితమని స్పష్టీకరణ సంస్కృతి సంప్రదాయాల కారణంగా భూగోళంలో కేవలం 2.4% భూమి మాత్రమే ఉన్నప్పటికీ అధిక శాతం జీవవైవిధ్యానికి భారత్ నెలవై ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలో రైతుల హక్కులకు సంబంధించిన గ్లోబల్ సింపోజియంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ప్రారంభించారు. ఈ సింపోజియంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్తో పాటు దాదాపు 59 దేశాలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు, రైతులు, రీసోర్స్ పర్సన్లు పాల్గొని ఆహారం, వ్యవసాయం కోసం జన్యు సంబంధిత మార్పులు, చేర్పులతో పాటు రైతుల హక్కులు, ప్రయోజనాలపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ వసుదైవ కుటుంబకం అనేది భారతదేశ సంప్రదాయమన్నారు. అందులో భాగంగా సమస్త మానవాళితో పాటు భారతీయులు ప్రకృతిని సమభావంతో చూస్తారన్నారు. తక్కువ భూమి ఉన్నప్పటికీ ప్రపంచంలో జీవ వైవిధ్యం 7 నుంచి 8% భారత్లోనే ఉందన్నారు. రైతులు కూడా స్థానిక వంగడాలను సంకరీకరణ విధానంలో అభివృద్ధి చేసుకుని అధిక దిగుబడులను సాధిస్తున్నట్లు ముర్ము తెలిపారు. We have seamlessly blended tradition with technology. As you all know, agriculture is the first vocation known to humankind, and it thrived on agrobiodiversity that Mother Nature has given us. The farming fraternity of the world is its foremost conserver. You are the true guardians of crop diversity. Though I know that we have lost many plants and species, we all must appreciate your endeavor to protect and revive many varieties of plants and species whose existence is crucial to all of us. Dear delegates, I am happy that the International Treaty on Plant Genetic Resources for Food and Agriculture has chosen India as the venue of the first global symposium of farmers' rights, and appropriately so, as India is an ancient civilization where our traditions, culture and agriculture are part of the same fabric. చంద్రయాన్ 3తో అంతరిక్షంలో ఘన విజయం సాధించిన భారత్ త్వరలో సముద్రయాన్ పేరిట సాగర అన్వేషణకు సిద్ధమవుతోంది. ఆ ప్రాజెక్టులో కీలకమైన జలాంతర్గామి మత్స్య 6000 తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఆ సబ్మెరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర భూ విజ్ఞాన శాస్త్ర మంత్రి కిరణ్ రిజిజు విడుదల చేశారు. ఇది సముద్రగర్భ అన్వేషణకు తోడ్పడే మానవ సహిత జలాంతర్గామి అని ఆయన తెలిపారు. దీన్ని చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అభివృద్ధి చేసింది. ఇది ప్రారంభమైతే భారత మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా గుర్తింపు దక్కుతుంది. దీనిలో జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల సముద్రపు లోతుకు చేరుకోవచ్చు. సాగర వనరులు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి అది ఉపయోగపడుతుంది. ఈ మిషన్ కారణంగా సముద్ర గర్భంలోని పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లదని రిజిజు తెలిపారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాజస్థాన్ పర్యటనలో భాగంగా ఈరోజు భరత్పూర్లోని ప్రాచీన లక్ష్మణ్ మందిరాన్ని దర్శించుకున్నారు. విశేష పూజ, అర్చనల్లో పాల్గొన్నారు. ఆలయ అధికారులు సంప్రదాయ రీతిలో ఉపరాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రాష్ట్రంలోని శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డీజీపీ కె రాజేంద్రనాథ్ రెడ్డి, ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తదితరులతో ప్రస్తుత పరిణామాలపై చర్చించారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు అనంతర తాజా పరిణామాలపై చర్చించారు. భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు జగన్ దిశానిర్దేశం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్లో ఉన్న రాష్ట్ర పూర్వ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. హౌస్ కస్టడీ పిటిషన్ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తిరస్కరించారు. జైలు రిమాండ్ను హౌస్ రిమాండ్గా మార్చాలన్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో భద్రత లేదని, ప్రాణహాని ఉందని ఆయన తరపు లాయర్ సిద్ధార్థ లూత్రా కోర్టులో హౌస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని, జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందని, అందుకే చంద్రబాబును హౌస్ రిమాండ్కు ఇవ్వాలని కోరారు. అయితే హౌస్ కస్టడీ అక్కర్లేదని సిఐడి తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అసలు హౌస్ కస్టడీ అనేదే సిఆర్పీసీలో లేదని, ఇల్లు కంటే జైలే అన్ని విధాలుగా భద్రతగా ఉందని ఆయన వాదించారు. దీంతో సిఐడి వాదనలతో ఏకీభవించిన కోర్టు పిటిషన్ను తిరస్కరించింది. చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నామని ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబును చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. జ్యుడిషియల్ కస్టడీలో వ్యక్తుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని ఈ సందర్భంగా తెలిపారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు భద్రతపై సందేహాలున్నాయన్న వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. చంద్రబాబుకు సంబంధించి కోర్టు జారీ చేసిన అన్ని ఆదేశాలు అమలు చేస్తున్నామని ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. మొత్తం ఒక హ్యాపజార్డ్గా కాకుండా పీస్ మీల్గా మొత్తం వాళ్ళు చూస్తున్నారు కదా. ఏ ఫర్దర్ తీసుకోవాలని ఖచ్చితంగా ఇది ఆడిందే పాడరా పాచిపోవడం నాశనం. ఇది బేసిక్ లా తెలియని వాళ్ళు, చట్టం మీద విలువ అవగాహన లేని వాళ్ళు డిబేట్లో కూర్చొని ఈ ప్రస్తావన ప్రజల్లో తీసుకున్నారు. ఒక ఎఫ్ఐఆర్ నీడ్ నాట్ బి ది ఎన్సైక్లోపీడియా అవసరం లేదు. మర్రా చెప్తున్నారు. ఒక అఫెన్స్లో హత్య జరిగింది, ఇద్దరు ఉంటారు అలా చూస్తారు వీళ్ళిద్దరు చేశారు అంటారు. వాళ్ళిద్దరి పేర్లు ఎఫ్ఐఆర్. వాళ్ళు ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేరు ఎప్పుడు వస్తాయి? ఇన్వెస్టిగేషన్లో వస్తాయి. ఇన్వెస్టిగేషన్లో వచ్చింది యూనియన్ యాడ్ చేయొచ్చు, కానీ ఎఫ్ఐఆర్లో లేదు. అది నిజంగా ఈ పొలిటికల్ స్టేట్మెంట్ అని పాలిటిక్స్ అయితే, పాలసీస్ అయితే చట్టాన్ని వాళ్ళు ఇంటర్ప్రిట్ చేస్తూ ఒక తప్పుడు సంకేతం ప్రజల్లో పంపించడం భావ్యం కాదు. ఎఫ్ఐఆర్లో పేరు ఉండడం అనేది అప్రస్తుతం. అది ఇన్వెస్టిగేషన్లో పేరు వచ్చిందా అనేది. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో గల పూర్వ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆయన సతీమణి భువనేశ్వరి ఈరోజు కలిశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం తప్పించే చంద్రబాబును జైల్లో చూపడంతో మనసు కలిచివేసిందన్నారు. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తాను ఊహించలేదన్నారు. చంద్రబాబు ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన ధైర్యంగా ఉన్నారన్నారు. ఈ పరిస్థితి నుంచి త్వరలోనే గట్టెక్కుతామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. తీసుకెళ్ళి ఏమీ లేని కేసులో ఇట్లా పెట్టడం, మీరందరూ ఆలోచించి మీరందరూ బయటకు వచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి, ఆయనతో పాటు సహకరించాలి. ఇప్పుడు నేను వచ్చి ఆయన్ని చూసి నేను బయటకు వచ్చేటప్పుడు నా ఒక భాగం ఏదో అక్కడ వదిలేసి వచ్చినట్టు ఉంది. ఇది చాలా టఫ్ టైము ఫ్యామిలీకి. కానీ నేను ఒకటే చెప్పిన ప్రజలకి మరియు టీడీపీ క్యాడర్కి, ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అది ఎక్కడికి వెళ్ళదు. ఈ కుటుంబం ఎప్పుడు క్యాడర్ కోసం, ప్రజల కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరఫు నుంచి నేను హామీ ఇస్తున్నాను. చంద్రబాబు నాయుడు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతోందని రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి అన్నారు. గుంటూరు నగరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్లో ఇంకా రాజకీయ పరిపక్వత రాలేదని, నిజ నిజాలు తెలుసుకొని ఆయన మాట్లాడితే బాగుంటుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి విషయంలో కూడాను ఎవరెవరి బాధ్యతలు వాళ్ళ దగ్గర ఉంటాయి. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి ఒక సీఈఓ ఉన్నాడు, ఫైనాన్స్కి డిపార్ట్మెంట్కి ఒక సెక్రటరీ ఉన్నాడు,
అలాగే రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆ రోజుల్లో ఏ ప్రాసెస్లో కూడా ఎవరు చేయాల్సిన బాధ్యతలు వాళ్ళు చేస్తారు. ఒకళ్ళ దాంట్లో ఇంకొకళ్ళు వెళ్ళి ఇంటర్ఫియర్ జరిగినప్పుడు ఆ ఇంటర్ఫియరెన్స్లో నుంచి ప్రాసెస్ డైల్యూట్ అయ్యింది అనేది ఎస్టాబ్లిష్ అయినప్పుడు ఎవరైనా కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. అదే జరిగింది ఈరోజు. ఎక్కడైనా కూడాను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ CEO వాళ్ళు చేయాల్సిన పని చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే నాకు కనిపించలేదు. కానీ ప్రజలకు మనం తెలియజేయాల్సింది ఏంటి, ఏమి తప్పులు జరిగినాయి ఇక్కడ, ఈ తప్పు జరిగినందుకు ఎవరి బాధ్యత ఎంతవరకు అనేది తెలియజెప్పాల్సిన బాధ్యత సిస్టంలో నుంచి ఉంది. దాని ప్రకారంగానే సిట్ కానీ సిఐడి కానీ వాళ్ళు చేయాల్సినటువంటి పనులు వాళ్ళు చేస్తారు. ఇప్పుడు రాజకీయంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఆలోచనతో వస్తే వేరు. ఇది ఇక్కడ ఏంటంటే ఎస్టాబ్లిష్డ్ మొత్తం కనిపిస్తోంది ఆడ సిస్టంలో. అది అందరికీ మొత్తం మీరు ఒక్కసారి కనుక మీరు రిమాండ్ రిపోర్ట్లో చూస్తే ఏం జరిగిందనేది అందరికీ తేటతెల్లం అవుతుంది. దీన్ని మనం ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా సిస్టమ్ అంతా కూడా దానిపైన దాన్ని చేసుకుంటూ వెళ్తుంది. బట్ నా వరకు తెలిసినంత వరకు ప్రభుత్వం ఒక బాధ్యతాయుత ప్రభుత్వంగా తప్పులు ఎవరు చేసినా కానీ వాటన్నిటిని సరిదిద్దాల్సినటువంటి బాధ్యతతో ప్రభుత్వం నడుచుకోవాలి. రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య సేవలు గతం కంటే మెరుగుపడ్డాయని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో ఓపీ సంఖ్య క్రమేపీ పెరుగుతుండడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మున్సిపాలిటీ పరిధిలోని మెట్టక్కి వలసలో పట్టణ ఆరోగ్య కేంద్రాలకు ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను స్పీకర్ అందించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాల్లో సేవలు 4 ఏళ్ల కాలంలో 100% మెరుగుపడ్డాయన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే వైద్య రంగానికి సవాలు వస్తుంది, మానవాళికి సవాలు వస్తుంది ప్రకృతి. అలాంటి పరిస్థితుల్లో కూడా మన ముఖ్యమంత్రి గారు, మన స్టేట్ జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఈ కోవిడ్ని, కరోనాను మనం ఎదుర్కొన్నాం, పాజిటివ్గా డీల్ చేశాం. ఇవాళ ఇంటికి ఆహార పదార్థాలు కానీ, మెడికల్ సప్లై చేయడం కానీ, మెడిసిన్స్ కానీ మొత్తం ఇళ్ళకి. మిగిలిన దేశాల్లో ఉద్యోగాలకి జీతాలు కూడా ఆఫ్ చేశారు. కానీ ఇక్కడ మనం ఆలోచన అయితే సంక్షేమ కార్యక్రమాలు ఆపలేదు, అలాగే జీతాలు కానీ ఏమి కానీ నిరుద్ధరణ చేయలేదు. మనం అన్ని విధాలుగా కూడా మనం ప్రజల్ని ఆదుకున్నాం. అందుకే ఈవెన్ ప్రధానమంత్రి కూడా అన్నారు, కోవిడ్ డీలింగ్ మెకానిజంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సెక్యూర్డ్ ఫస్ట్ ప్లేస్. తొందరగా మనం కోవిడ్ ఫ్రీ స్టేట్గా డిక్లేర్ ఈవెన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం కూడా అభినందించారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయ చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. ఈ నెల 18 నుంచి వినాయక చవితిలో ప్రారంభమయ్యే ఈ వేడుకలు 21 రోజుల పాటు జరుగుతాయన్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని, భక్తులకు వసతి సౌకర్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఈ నెల 18వ తేదీ వినాయక చవితి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకి అన్ని ఏర్పాట్లు మా ఈవో గారు, మరి మా ఎమ్మెల్యే ఎంఎస్ బాబు గారు, మరి మా సిబ్బంది అందరూ కలిసి అన్ని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం ఎక్కువగా భక్తులు తరలి వస్తారని మేము అంచనా వేసి దానికి తగినట్టు ఏర్పాట్లు చేసుకుంటున్నాము. అన్నదానం కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాదం వితరణ చేయాలని భావించి అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. భక్తుల సౌకర్యార్థం స్వామివారి దర్శనానికి ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు గుడి తెరిచి స్వామివారి దర్శనం అందుబాటులో ఉండేలాగా చేస్తున్నాము. మరియు భక్తులకి క్యూ లైన్లో వచ్చే భక్తులకి నీటి సౌకర్యము, అన్ని విధాలుగా వాళ్ళకి వసతి సౌకర్యము అన్నీ కూడా కల్పిస్తున్నాము. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నడుచుకొని వాళ్ళకి సౌకర్యంగా చేసి బ్రహ్మోత్సవాలని బాగా దిగ్విజయం చేయాలనేసి మేము కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలో विकसित होने के लिए हमें बड़ा सोचना ही होगा, बड़े लक्ष्य हासिल करने ही होंगे. इसलिए थिंक बिग, ड्रीम बिग, एक्ट बिग. మీరు అడ్వాన్స్ ట్యాక్స్ ని సమయానుసారంగా చెల్లించడం వల్ల సమగ్రాభివృద్ధి యొక్క గొప్ప ఆలోచనలు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇది దేశాభివృద్ధికి సరికొత్త ఒరవడిని అందిస్తోంది. అలాగే దేశం యొక్క మౌలిక సదుపాయాలను విస్తృతంగా మరియు పటిష్టంగా చేస్తుంది. సెప్టెంబర్ 15 లోపు మీ యొక్క అడ్వాన్స్ ట్యాక్స్ 2వ వాయిదా చెల్లించి దేశాభివృద్ధికి తోడ్పడండి. మరింత సమాచారం మరియు ఆదాయ పన్ను చెల్లించడం కోసం సందర్శించండి www.incometax.gov.in. ప్రతి పన్ను చెల్లింపుదారు ఒక జాతి నిర్మాత.
చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ప్రజల్లోకి తీసుకువెళ్తామని వైఎస్సార్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. కడపలో ఆ పార్టీ నాయకులతో సమావేశం నిర్వహించారు. నిరాధార ఆరోపణలతో అరెస్టు చేయడంపై రిలే దీక్షలు, నిరసనల రూపంలో న్యాయబద్దమైన పోరాటం చేస్తామని లింగారెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఆయన విడుదల చేయాలని చెప్పి, ఈ తప్పుడు కేసులన్నీ కూడా ఎత్తేయాలని చెప్పి ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా ముక్కు చెంపలేసుకొని ముక్కు నేలకు రాసి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అచ్చెన్నాయుడు గారికి, ఎందుకంటే గతంలో వాళ్ళపైన కూడా తప్పుడు కేసులు పెట్టినారు, ఇంకా మిగతా నాయకులు కూడా క్షమాపణ చెప్పాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. సంక్షేమము, అభివృద్ధి పతనం అయిపోయి శాంతి భద్రతలు లేకుండా పోయి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ ప్రభుత్వాన్ని ఒక్కరోజు కూడా జగన్మోహన్ రెడ్డి నడపలేనటువంటి పరిస్థితుల్లో, ఆర్థిక సంక్షోభంలో, సమస్యలు ఇరుక్కొని పోయి అతి త్వరలో అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు పోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అచ్చెన్నాయుడు గారి నాయకులు, అలాంటి నాయకులు బయట ఉంటే ఎన్నికల్లో పుట్టగతులు ఉండవు, డిపాజిట్లు కూడా దక్కవు, అభ్యర్థులు కూడా దొరకరని చెప్పి లోపల పెట్టి ఎలక్షన్ను జరుపుకొని అక్రమంగా గెలవాలని చేసేటువంటి ప్రయత్నం. యువత చదువుతో పాటు అన్ని రంగాల్లో ఆసక్తిని పెంచుకోవాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల యువజన సాంస్కృతిక శాఖ సీఈఓ ఎండీహెచ్ మెహరాజ్ తెలిపారు. ఏలూరు సెయింట్ తెరీసా డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి సాంస్కృతిక పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ జిల్లా విద్యార్థులు జాతీయ స్థాయి పోటీల్లో రాణించేలా ప్రతిభ కనబర్చాలన్నారు. ఇందులో ముఖ్యంగా మనకి జానపద నృత్యం, జానపద గీతం, ఫోక్ సాంగ్, ఫోక్ డ్యాన్స్ గ్రూప్ అండ్ సింగిల్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లా స్థాయిలో పోటీలు కండక్ట్ చేసి ఇందులో గెలుపొందిన ఫస్ట్, సెకండ్, థర్డ్ అభ్యర్థులకి మొమెంటోలు, సర్టిఫికేట్లు అందజేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చిన అభ్యర్థులందరినీ కూడా మన రాష్ట్ర స్థాయిలో జరిగే యువజనోత్సవాలకి విజయవాడ పంపడం జరుగుతుంది. ఇవి డిసెంబర్లో మనకి నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా వీరు మంచి ప్రతిభ కనబరిచి ఫస్ట్ వస్తే వీళ్ళని జాతీయ స్థాయిలో మన వివేకానంద జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జనవరి 12 నిర్వహించే ఈ జాతీయ యువజనోత్సవాలకి పంపడం జరుగుతుంది. మరి నేషనల్ వైడ్గా పాల్గొనే అవకాశం ఉంది కాబట్టి మరి ఈ జిల్లా ఉత్సవాల్లో ఈ యూత్ అంతా కూడా మరి వాళ్ళ ప్రతిభ చూపించి మరి రాష్ట్ర స్థాయిలో అలాగే జాతీయ స్థాయిలో పేరు సంపాదించాలని, అలాగే ఈ యువజన సర్వీసుల శాఖ నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొని మరి రాబోయే రోజుల్లో మంచి గుర్తింపు పొందాలని అందరినీ దీవిస్తూ అక్టోబర్ నెలలో కేంద్ర ప్రభుత్వం కిసాన్ సమృద్ధి మహోత్సవాలను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సంకల్పించింది. ఇందులో భాగంగా అన్నదాతలకు ఆధునికతను మరింత చెరువు చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఎరువుల పిచికారీ కోసం డ్రోన్ల వినియోగం పెరుగుతున్న తరుణంలో రైతులకు డ్రోన్ల సేద్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 15,000 స్వయం శక్తి సంఘాలకు డ్రోన్లను అందించేందుకు నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. త్వరలోనే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించనున్నామని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. पहले कभी एमएसपी बढ़ती नहीं थी, आज एमएसपी हर साल बढ़ाई जाती है और किसान को अच्छा फसल का दाम मिल रहा है. पर्याप्त मात्रा में एमएसपी से प्रोक्योरमेंट हो रहा है. किसान को किसान समृद्धि केंद्र के द्वारा प्रशिक्षित किया जा रहा है. मैंने एग्रीकल्चर विभाग को भी डायरेक्शन दिया है कि क्या रबी सीजन में हम 20% यानी कि आज हम हमारे डिस्ट्रिक्ट में एक 100 मेट्रिक टन यानी कि 1 लाख मेट्रिक टन केमिकल फर्टिलाइजर का उपयोग करते हैं, तो हम 80,000 मेट्रिक टन केमिकल फर्टिलाइजर का उपयोग करें और 20,000 मेट्रिक टन फर्टिलाइजर के विकल्प में हम नैनो का उपयोग करें, हम बायो फर्टिलाइजर का उपयोग करें, हम प्रोम का उपयोग करें. ऐसा वैकल्पिक खाद हमारे क्षेत्र में उपयोग हो. मिनिमम 20% रबी सीजन में हम सब लोग साथ में मिलकर संकल्प करें तो केमिकल खाद का उपयोग कम कर सकते हैं.
సాంకేతికత బదలాయింపులో ఐఐటీల పాత్ర ఎనలేనిదని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. జమ్మూలోని ఐఐటీలో అవార్డుల ప్రదానోత్సవంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 9 ఏళ్ల కాలంలో దేశంలో ఐఐటీల సంఖ్య రెట్టింపైందని, డిజిటల్ విప్లవం తీసుకురావడంలో ఈ విద్యాలయాల పాత్ర కొనియాడదగినదని రాజ్నాథ్ సింగ్ అన్నారు. तब से लेकर आज तक जैसा मैंने कहा कि अनेक बार मुझे आप सबके बीच आने का अवसर मिला है. जैसा मैंने कहा कि एसआईडीएम की स्थापना हुए लगभग 6 वर्षों का समय गुजर गया, लेकिन यदि मैं पिछले 4-5 वर्षों की बात करूं तो अनेक ऐसे अवसर आए हैं जहां मुझे आप लोगों से बातचीत करने का मौका मिला है तथा हमने आपकी समस्याएं सुनी हैं और जहां तक बन सका है, जितना मैं कर सकता था, उन समस्याओं का समाधान भी निकालने की हमने भरपूर कोशिश की है. अब कामयाबी हमें किस हद तक मिली है इसका मूल्यांकन मैं नहीं कर सकता. इसका सही मूल्यांकन यदि कोई कर सकता है तो हमारे एसआईडीएम के मेंबर्स ही कर सकते हैं. हमने न सिर्फ आपके लिए डिमांड एश्योरेंसी सुनिश्चित किया है, बल्कि हमने डीआरडीओ की ट्रांसफर ऑफ टेक्नोलॉजी की पॉलिसी के अनुसार भी आपको लाभ पहुंचाने का पूरा प्रयास किया है. ఉత్తరాఖండ్లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పలు విద్యా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ విద్యా శిక్షణ సంస్థకు శంకుస్థాపన చేసి జాతికి అంకితం చేశారు. అలాగే పీఎం శ్రీ విద్యాలయ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆవాసీ విద్యాలయాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకొచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయన్నారు. పీఎం శ్రీ విద్యా కార్యక్రమంతో ప్రయోజనం పొందిన రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్దే అగ్రస్థానమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. आनंद की क्षण है. राष्ट्रीय शिक्षा नीति को इम्प्लीमेंट करने में उत्तराखंड कई मामलों में देश की अग्रणी राज्यों में है. विद्या समीक्षा केंद्र इसकी कल्पना जब प्रधानमंत्री नरेंद्र मोदी जी मुख्यमंत्री थे तब उन्होंने गुजरात की स्कूली शिक्षा को ठीक प्रबंध करने के लिए कल्पना की थी. बाद में वहां उनको उसने बनाया, लेकिन एनईपी इंप्लीमेंट करने के बाद उत्तराखंड पहला राज्य है जिसका आज हमने लोकार्पण किया. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ఈరోజు బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ సంస్థ ఆధ్వర్యంలో 2,941 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన 90 కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. లద్దాఖ్ న్యూమాలో ఎయిర్ ఫీల్డ్కు శంకుస్థాపన చేశారు. టెక్ సింపోజియం 2023 బ్రోచర్ను ఆవిష్కరించారు. సాంబా జిల్లాలోని బిష్నా, కౌల్పూర్, ఫుల్పూర్ రోడ్లో 423 మీటర్ల పొడవైన దేవక్ వంతెనను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ రక్షణ దళాలకు వ్యూహాత్మక ప్రాముఖ్యత అవసరమన్నారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ ప్రాంత రక్షణతో పాటు సామాజిక ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా ప్రాజెక్టుకు సంకల్పించామన్నారు. किसी प्रोजेक्ट की शुरुआत की जाती थी तो सबसे पहले उस प्रोजेक्ट को शुरू होने में ही काफी लंबा समय लग जाता था, और यदि सौभाग्य से प्रोजेक्ट प्रारंभ शुरू भी हो गया तो उसमें ऐसी कागजी अड़चनें भी आती थी कि उन्हें खत्म होने में एक बहुत लंबा समय लग जाता था. यानी बीआरओ के प्रोजेक्ट्स का इनागुरेशन लंबे अंतराल के बाद हुआ करता था. लेकिन अब तो मुझे आए दिन यह सुनने को मिल जाता है कि बॉर्डर रोड ऑर्गेनाइजेशन ने फला जगह पर प्रोजेक्ट की शुरुआत कर दी है, तो वही फला जगह पर प्रोजेक्ट कंप्लीट भी कर लिया है. यह जानकारी बराबर मिलती है. प्रोजेक्ट्स का इतनी तेजी से पूरा होना आप सभी कर्मयोगियों की मेहनत, लगन और हमारी सरकार की मोदी जी के नेतृत्व में जो पॉलिटिकल कमिटमेंट है, एक राजनीतिक जो प्रतिबद्धता है, उसका परिणाम मैं मानता हूं. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 16న తెలంగాణ రాజధాని హైదరాబాద్కు రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో నిర్వహించే పెరేడ్లో ముఖ్య అతిథిగా అమిత్ షా హాజరు కానున్నారు. అనంతరం అదే రోజు ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నిర్మాణాత్మకంగా వ్యవహరించడంలో వైఫల్యం చెందిందని, వారికి దిశానిర్దేశం కొరవడిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ తమ లక్ష్యం ఏంటనే విషయంపై స్పష్టంగా లేదని రవిశంకర్ ప్రసాద్ అన్నారు. सोनिया गांधी जी, आप अपने कांग्रेस पार्टी की सबसे बड़ी नेता आप ही हैं. पूरी अथॉरिटी आपके पास है. आपकी खामोशी देश को बेचैन करती है, और भाजपा की ओर से हमें कहने में जरा भी आपत्ति नहीं है, मौनम स्वीकृति लक्षणम. योर साइलेंस इज एन इंडिकेशन ऑफ अप्रूवल.
ఇళ్ల కేటాయింపు విషయంలో నటి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈరోజు సమన్లు జారీ చేసింది. 23 కోట్ల రూపాయలు ప్రజల నుంచి వసూలు చేసి ఇళ్లను కల్పించకుండా తప్పించుకున్న కేసులో విచారణకు హాజరుకమ్మని ఈడీ ఆదేశించింది. గతంలోనూ ఇదే విషయమై ఈడీ పిలువగా అందుకు ఎంపీ నుస్రత్ నిరాకరించారు. కాగా మరోసారి విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. భారత్ సౌదీ ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ఇరు దేశాల్లో తమ అధికారిక కార్యాలయాలను ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. న్యూఢిల్లీలో జరిగిన ఇరు దేశాల ఫోరంలో 45 ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇరు దేశాల్లో పెట్టుబడి అవకాశాలు, వ్యాపార వాణిజ్య కార్యక్రమాల విస్తృతిని పెంచేందుకు దోహదపడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. Will set up an office in Riyadh, which will be partnered by FICCI and Invest India. The Government of India, through the Commerce and Industry Ministry, will fully support this initiative. And we have invited PIF and other sovereign wealth funds and investors to come and set up in Gift City. Khalid Bhai and I are both committed to it. The Minister of Environment, His Excellency Mr. Khalid, and I have both agreed that within the next 6 months we'll make both these in action actually on the ground. జమ్మూ కశ్మీర్లో కొండచర్యలు విరిగిపడి 4 మృతి చెందారు. రాంబన్ జిల్లాలోని బనిహాల్ వద్ద ఉన్న జాతీయ రహదారిపై ఒక్కసారిగా కొండచర్యలు జారిపడ్డాయి. ఈ ఘటనలో 4 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరోవైపు జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున బండరాళ్లు అడ్డుగా ఉండడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో జమ్మూ కశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బండరాళ్లను తొలగిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 105వ సంచిక ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను, సలహాలను, సూచనలను పంపాలని ప్రధాని ట్విట్టర్ ద్వారా కోరారు. ప్రజలు నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబరుకు ఈ నెల 22వ తేదీలోపు పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబరుకు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశం నుండి లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు మిశ్రమ ఫలితాలు చోటు చేసుకున్నాయి. ఉదయం భారీ లాభాలతో ప్రారంభమైన మార్కెట్లకు గరిష్టాల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురైంది. ఉదయం సెన్సెక్స్ 67,506.88 దగ్గర లాభాలతో ప్రారంభమై 66,948.18 దగ్గర కనిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 94.05 పాయింట్ల లాభంతో 67,221.13 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 20,110.15 దగ్గర ప్రారంభమై 3.15 పాయింట్లు నష్టపోయి 19,993.20 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.92 పాయింట్ల వద్ద నిలిచింది. మయన్మార్ తీరానికి ఆనుకొని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయువ్య మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న మరో ఉపరితల ఆవర్తనం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర సముద్ర తీర ప్రాంతాల వరకు విదర్భ, తూర్పు మధ్యప్రదేశ్, దక్షిణ ఛత్తీస్గఢ్ అంతర్భాగంగా తూర్పు పడమర ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఫలితంగా రానున్న 3 రోజులు కోస్తాంధ్రలో అనేక చోట్ల, రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.